గాడ్, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వాక్యం ఉంది. మనల్ని దేవుడు లోకం నుండి వేరు చేశాడు. నువ్వు చేసేదేంటి ఓ లాజరు? 15-20 ఏళ్ల క్రితం నంద్యాల, కర్నూలు ప్రాంతం నుండి విజయవాడ వచ్చావు. నువ్వు బ్రతుకు తెరువు కోసం ఊరంతా తిరుగుతున్నావు. నేను నాలాంటి వాళ్ళు సేవకుడిని, పాస్టర్ నేను చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. పైగా నీకు 45 ఏళ్ళు పైన ఉంది. నువ్వేమో లోకానికి ఆకర్షణగా కనబడటానికి మీసానికి నలుపు, తలకి నలుపు వేస్తున్నావు. 45 దాటింది. నువ్వు అడగగానే విజయవాడలో ఎవరైనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు ముందు మంచి చెడు అడగకుండా ఉంటారా? నువ్వు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నువ్వు నిజంగా ఎక్కువ ప్రార్థనలో ఉండవు అని తెలిసింది. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధం. మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి అనేకుల కోసం. అంతేగాని నువ్వేమో జీవస్తంభంలాగా ఉన్నావు. చేతిలో బైబిల్ పట్టుకుంటావు, ఇక్కడేమో సరుకు ఉండదు. అదే హిందూ సహోదరులు కూడా అంటారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ అంటే డేక్ష, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా విశ్వదాభిరామ విగ్రహం. ఈ మాటలు ముగిస్తున్నా. నువ్వు అబద్ధాలు చెప్పడం మాని, నువ్వు ఆ తలకి మీసాలకి బ్లాక్ కలర్ వేసుకోవడం మాని. నేను సేవకుడిని లోకానికి చూపిస్తున్నావు, కానీ లోకం ఏమో నిన్నంతా చూస్తుంది. మనం వేషాలు వేయకూడదు. మనస్ఫూర్తిగా అనేకుల కోసం ప్రార్థన చేయాలి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.